మన దగ్గర చాలామందికి రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ లాంటివి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ అయినా సరే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా సరే. కానీ అలాంటి ప్లేస్లు సిటీలో చాలా తక్కువ, అసలు లేవనే చెప్పొచ్చు. కానీ హైదరాబాద్లో సిటీ దగ్గర ఒకే ఒక ప్లేస్ ఉంది. అదేంటో ఎక్కడుందో ఒకసారి చూద్దాం. కాజాగూడ హిల్స్ పైన ఉన్నాము. ఒకసారి మనతో పాటు కొంతమంది ఉన్నారు. ట్రెక్కింగ్ ఇక్కడ రాక్ క్లైంబింగ్ ఎలా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. యాక్చువల్లీ మేము వన్ ఆఫ్ ద లీడింగ్ కార్పొరేట్ కంపెనీ హైదరాబాద్లో మా డైరెక్టర్ గారు సజెస్టెడ్ అస్ టు కమ్ హియర్. యాక్చువల్లీ సన్ రైజ్ చాలా తక్కువ చూస్తాం. సో మేబీ మంత్ ఎగో ఐ గెస్ నేను సన్ రైజ్ చూసింది. దట్ టు ఇన్ అదర్ స్టేట్స్ యాక్చువల్లీ వెన్ ఐ వెంట్ దేర్. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో పాసిబుల్ అవ్వలేదు. ఫైనల్లీ వీఆర్ హియర్ ఇన్ ఎ గుడ్ ప్లేస్ దట్ వీఆర్ కవరింగ్. అండ్ హిల్ స్టేషన్ యూ ఆల్ కెన్ సీ వెదర్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ పైకి వచ్చాము ఇక్కడికి. మేబీ 1 కిలోమీటర్ ఐ గెస్. ఇంకా చాలా చూడాల్సింది ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కవరింగ్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ టైం కమింగ్ హియర్. ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది, ఎందుకంటే సిటీ లైఫ్కి అలవాటు పడిపోయిన వాళ్ళకి ఒకేసారి ఇలాంటి హైకింగ్, ట్రెక్కింగ్, రాక్స్ మధ్యలో సిటీలో ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, నెక్స్ట్ లెవెల్. ఫిట్నెస్ వైజ్గా అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది, ఎందుకంటే మోస్ట్లీ దీస్ డేస్ ఏంటంటే జిమ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ జిమ్కి వెళ్ళకుండా కూడా ఇలాంటి ప్లేసెస్లో ఒక 30 minutes స్పెండ్ చేస్తే చాలు, ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది. క్లైమేట్ పరంగా అయితే చాలా బాగుంది. మామూలుగా మనం సిటీ పరంగా ట్రాఫిక్ అది చూసి డైలీ విసికొచ్చేది. ఇట్లాంటి మార్నింగ్ వచ్చేసి ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ ఫ్రెష్ ఫీల్, బాడీలో ఒక కొత్త టైప్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ చాలా అంటే చాలా తీసుకొస్తుంది. ఓల్డ్ సిటీలో ఉంటాను, అక్కడి నుంచి ఇక్కడ రావడం అనేది ఒక ఆస్పెక్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫీల్ అంతా పోయింది. ఇది నేను చాలా సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నానండి. ఐఎమ్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైకింగ్ అండ్ ట్రెక్కింగ్, అండ్ నేను ఐ వుడ్ హ్యావ్ ఎంకరేజ్డ్ అ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అండ్ కిడ్స్ ఇన్ టు దిస్ హాబీ. అండ్ మా ఆఫీస్ తరఫున దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ outing, అండ్ ఐ ఫెల్ట్ కాజాగూడ హిల్స్ విల్ బి ద రైట్ ప్లేస్, బికాజ్ టీంలో చాలామందికి కూడా ఈ ప్లేస్ తెలీదు, విన్నా కానీ రాలేదు. అండ్ ఇప్పుడు వచ్చాక మీరు చూశారు వాళ్ళ రియాక్షన్. సో ఐ అర్జ్ ఆల్ ద యూత్ టు యాక్చువల్లీ స్పేర్ సమ్ టైమ్ అండ్ డిస్కవర్ ది హిడెన్ జెమ్స్ ఆఫ్ హైదరాబాద్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్, కాజాగూడ హిల్స్, and it is very easy trek comparatively, and you will really have a good time, make some good memories and make some good insta pictures also. Itlanti rock formations mana Deccan plateau చాలా ఉన్నాయి. There is a need to protect them. This I think ikkada Save the Rocks and some organizations really fought well to save this area. I know that very well. So I think there is a need for the government to involve and protect this and make it into a good public place, so that a lot of youth and kids get used to the hiking and trekking. When they come here, they like this. Rock climbing itself is a very, very good sport, I can say, and I am sure this will encourage a lot of people to come here, and please come and enjoy the Kajagoda. It's right in the city near Lanco Hills. చుట్టుపక్కల మొత్తం పొలాలు, కొండలు, కొన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయి. అప్పుడు మీరు కూడా ఏదైనా పాత యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా ఉండేది ఇక్కడ. దట్స్ ఫైన్, దట్స్ ఎ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. చుట్టుపక్కల అన్ని బిల్డింగ్స్ వచ్చాయి. అట్లీస్ట్ ఇది ఇంకా ప్రొటెక్ట్ చేశారు, విచ్ ఈస్ ఎ వెరీ, వెరీ గుడ్ థింగ్. ఐ థింక్ కంటిన్యూస్లీ ఐ థింక్ దే షుడ్ protect this for a long time. The biggest problem in any tourist area, somehow I think people forget that they need to protect, and it's a public place. We should carry some carry bags to trash ikkada padeyakunda chudali. That's a very, very, very serious problem. It is, I think, every tourist place ide problem undi. I think I urge all, especially the youth, to not to indulge in this trash థ్రోయింగ్ ఇన్ ది పబ్లిక్ ప్లేసెస్. మా పిల్లలకి ఫిట్నెస్ కోసం వచ్చాం మేము. చాలా బాగుంది. ఎవ్రీ సండే వస్తున్నాం. మార్నింగ్ 6 o'clock అలా వచ్చి కొంచెం ఎంజాయ్ చేసి వెళ్తున్నాము. కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంది, అప్పుడప్పుడు తాగేసి పిల్లలకి కింద గాజులు అవి గుచ్చుకుంటున్నాయి. అప్పట్లో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు. రాక్స్ అనేది చాలా యూనిక్ అండి. ఇక్కడ ఉన్న రాక్స్ ఎక్కడ లేవు. ఇది రాను ఏమైపోయిందంటే ఇక్కడ రాత్రి పూట వచ్చి బాటిల్ తాగి ఇక్కడనే వేసి వెళ్ళిపోవడం వల్ల ఫిల్త్ అంతా ఇక్కడనే ఉండిపోతుంది. ట్రెక్కింగ్ కి రావడం ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం ఇది క్లీన్ గా మెయింటైన్ చేస్తే అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏదైనా సోషల్ యాప్స్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో దే విల్ జాయిన్ అస్. చిల్డ్రన్ ఏజ్ నుంచి అంటే లైక్ 3 to 4 నుంచి కూడా మేము స్టార్ట్ చేస్తాం. ఏజ్ని బట్టి మనం చేసే ట్రయల్స్ అనేది మారుతూ ఉంటాయి. కండిషన్స్ ఇవి అని అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండి, అండ్ దిస్ ఈజ్ ఎ బేసిక్ రాక్ క్లైంబింగ్. ప్రాపర్గా షూస్ గ్రిప్ ఉన్నాయా లేవా వీటిని బేస్ చేసుకొని కొన్ని సర్టెన్ ఏరియాస్ని మనం టార్గెట్ చేసుకొని వాటిని మాత్రమే వీల్ ఫిట్గా ఉండి చేయగలుగుతారా లేదా అని డిసిషన్ తీసుకున్న తర్వాత ముందుకు తీసుకెళ్తాం. సో కంప్లీట్గా 100% సేఫ్ ఉంటేనే ముందుకెళ్తాం. రాక్ క్లైంబింగ్ అంటే డిఫరెంట్ గేర్స్ ఉంటాయి, చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని
అది సెకండ్ లెవెల్. సో ఫస్ట్ దిస్ ఈజ్ ద ప్రైమరీ లెవెల్. దీంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. రాక్ క్లైంబింగ్లో స్క్రామ్లింగ్, చిమ్నింగ్ ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇవన్నీ మనం చిన్నప్పుడు చేసినవే. కాకపోతే దానికి ఒక టెక్నిక్స్ని యూజ్ చేసి ఒక డిఫరెంట్ ప్లేస్లో ఒక డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ని మనం దానికి కాన్కర్ చేయాలి అని అనుకుంటే కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాం. చాలామంది ఇవన్నీ కొత్తవి ఏదో డిఫరెంట్ అనుకుంటారు. బట్ ఒకసారి వచ్చి చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేము కూడా పార్ట్ ఆఫ్ రాక్ సేవింగ్ కమిటీస్లోనూ వీటిలోనూ ఉన్నాము. న్యాచురల్ హెరిటేజ్ సైట్ ఇది. మోర్ దెన్ 40 times ఇది హోస్ట్ చేస్తున్నాను. చాలా డిఫరెన్స్ నేను చూశాను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 7 years నుంచి. ఆఫ్టర్ 7 తర్వాత ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు ఇక్కడ ఉండటానికి. బట్ దే కాంట్ కంట్రోల్, అంటే అన్ని విషయాలు కంట్రోల్ చేయలేరు. కాబట్టి మాకు నచ్చిన టీం వాళ్ళతో ఎవరైతే ఆర్గనైజర్స్గా వచ్చి ఈ ప్లేసెస్ అన్నిటినీ క్లియర్ చేస్తూ ఉంటాం. బట్ దిస్ షుడ్ బి టేక్ మోస్ట్ కేర్. లైక్ ఈ ప్లేస్లో ఇంతకుముందు ఉన్న ప్లేస్కి ఇప్పుడున్న ప్లేస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంతకుముందు కూడా అటుపక్క కూడా ట్రైల్స్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అక్కడికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఈవెన్ ఈ ప్లేస్కి పైకి రావాలి అంటే ఒక కేవ్ ద్వారా పైకి వచ్చేవాళ్ళం. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ డెబ్రీ. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం మిస్ అవుతున్నాం. సో ఎనీవే, బట్ నౌ ఇట్ ఈస్ గుడ్. జనాలకి కూడా అర్థమయ్యేటట్లు చేస్తే దిస్ ఇస్ వెరీ గుడ్ ప్లేస్. చూసారుగా, ఇది కాజాగూడ హిల్స్లోని రాక్ క్లైంబింగ్ అండ్ ట్రెక్కింగ్. కొంతమంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు మాత్రం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. దానికి కారణం ఇక్కడికి వచ్చే చాలా మందిలో కొంతమంది బియర్లు, బ్రీజర్లు తాగుకుంటూ సీసాలని రాళ్ళ మీద పడేయడమే. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చే వాళ్ళు కోరుతున్నారు.